హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ చేయబోతున్నానండి. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి. 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. 1 టమాటానండి. మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాట్ పెట్టుకున్నానండి. నేను పాట్లో చేస్తున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేయండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి, సరిపోతుంది. గ్రేవీ కర్రీకి ఎక్కువ అవసరం లేదండి ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. నేనైతే 2 ఇలాచీ వేసుకుంటున్నాను. చిన్న చెక్క అండి, దాల్చిన చెక్క 1, 2 లవంగాలండి. ఇంతేనండి, మసాలా అయితే ఏం వేయడం లేదు. ఇవే జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి వేసుకున్నాం కదండి. ఆనియన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకున్నాం కదండి. ఆనియన్స్ అనేది బాగా డార్క్ కలర్లోకి రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అంతవరకు కలుపుతూ మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. ఈ కర్రీకి పెద్దగా మసాలాలు ఏమీ అవసరం లేదండి. మసాలా పేస్ట్లు కూడా అవసరం లేదు. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సరిపోతుంది. పాట్లో కాస్త టైం పడుతుందండి, కొంచెం లేట్గా అవుతుంది. చూడండి, ఇంకా మనకి ఆనియన్స్ అనేది బాగా కలర్ రావాలండి. చూడండి ఫ్రెండ్స్, మన ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయండి. మీకు గ్రేవీ కనుక ఎక్కువ కావాలంటే టమాటాలు 2-3 వేసుకోండి. నేనైతే 1 వేసుకున్నాను. రసం చేసుకుంటున్నాను, నేను టమాటా రసం చేస్తున్నాను కాబట్టి 1 వేసుకుంటున్నానండి. చూడండి, ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి కూడా బాగా మగ్గిపోవాలి టమాటాలు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అవుతున్నాయి కదా. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మన కర్రీకి టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్ వేసేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలాలండి. తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. మనం ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, 1/2 కేజీ చికెన్ అండి. నేనైతే ఏం వేసి మ్యారినేట్ చేసుకోలేదండి, జస్ట్ వాష్ చేసేసి ఇందులో వేసేసుకుంటున్నాను. వేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం కింద నుంచి బాగా మిక్స్ చేయాలండి. ఈ మసాలాలన్నీ దానికి పట్టేంత వరకు కుక్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, అంతా కలిపి మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కవర్ చేసి పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకోండి. 5 నిమిషాలకి తీసి కలుపుతూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత కప్ తీసి చూస్తున్నాను. చికెన్ లోపల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలండి. అప్పుడే నీచు వాసన అనేది ఉండదు. ఫ్రెండ్స్, మళ్ళీ తీస్తున్నాను. కప్పు తీసి చూస్తున్నానండి. చూడండి, వాటర్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా, ఇలాగ ఇంకా రావాలండి. మొత్తం వాటర్ బయటకు వచ్చేసి ఆ చికెన్ మొత్తం వాటర్ని పీల్చేసుకోవాలండి. చూడండి,
మళ్ళీ మూత పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా వచ్చింది కదా. ఒకసారి ఈ టైంలో సాల్ట్, కారం అది చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ మొత్తం అంతా ఇంకిపోవాలండి. ఇంకిపోయి ముక్కలకి పట్టేసుకోవాలండి అంతాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం ఇంకిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న టీ గ్లాస్తో వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి మూత పెట్టుకొని ఇంకొక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే మన కర్రీ అనేది తయారైపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, 10 minutes తర్వాత మన చికెన్ అనేది బాయిల్ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.